నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో భాగంగా ప్రైమ్ 9 ప్రతివారం మీ ముందుకు ఆధ్యాత్మిక విషయాలను అలాగే ఏంటంటే ధర్మ సందేహాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. గత వారంలో మనం పుష్ప సంపాదన అలాగే ఏంటంటే పూజోపచారాలు ఎట్లా చేయాలనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. ఈ వారం మనం ప్రత్యేకంగా దీంట్లో అసలు పుష్పాలు దేవుడికి పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తిరిగి దేవుడికి పూజ చేయాలి. అయితే మరుసటి రోజు పూజ చేసి ముందర ఈ పుష్పాలను విసర్జించాలి. ఈ పూజ చేసిన పుష్పాలు మరుసటి దినానికి దాన్ని నిర్మాల్యం అంటారు, అంటే పాచిపూలు. అలాగే అంటే దేవుడి దగ్గర ఏంటంటే తీర్థం కూడా ఉంచుతారు. ఆ తీర్థం కూడా మర్నాటికి అది కాలంటే పాచి తీర్థం అయిపోతుంది. కాబట్టి ఈ నిర్మాల్యాన్ని ఎలా తొలగించాలి, అలాగే ఈ జలాన్ని విసర్జించి కొత్త జలాన్ని ఎలా సేకరించాలి, అసలు దీంట్లో ఉండే విధి విధానాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. చల్లా శ్రీనివాస్ శర్మ గారి గురించి మీకు ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఆయన ఆస్థాన సిద్ధాంతి, శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం ఇందరకీలాద్రి విజయవాడలో వారు ఆస్థాన సిద్ధాంతిగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇక్కడికి మన దగ్గరికి వచ్చి మనకి ఈ ధర్మ సందేహాలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేకమైన కార్యక్రమం చేయడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. సో వెల్కమ్ సార్, మరోసారి మీకు స్వాగతం. సో సార్, గత వారం మీరు చెప్పినట్టుగా అంటే దాని మీద మా ప్రేక్షకులు కూడా స్పందన కూడా బాగుంది. అలాగే సార్, మరి మా ప్రేక్షకుల్లో కొంతమంది మనకి చెప్పిన దాని ప్రకారం మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం సార్ పూజ చేస్తాం కదా, పూజ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే దేవుడు పుష్పాలు ఈవేళ చేస్తాము, సాయంత్రం మళ్ళీ తెల్లవారుజాము వచ్చిన తర్వాత ఆ పుష్పాలు పాచి పుష్పాలు అయిపోతాయి కదా, నిర్మాల్యం అంటారు కదా, మరి ఆ పాచి పుష్పాలుగా జలం కూడా ఉంటుంది, అది విసర్జించేసి కొత్తగా ఎలా తీసుకోవాలి అనే దాని మీద కొంతమంది ప్రేక్షకులు అడగడం జరిగింది. దాని మీద వివరించండి సార్. పాచిపోయినటువంటి పూలను అట్లనే పత్రములను జలమును దేవతలకి ఎప్పుడూ కూడా సమర్పించరాదు సార్. అయితే గంగాజలము తులసీ దళములు మాత్రం పాచిపోవు. వివిధ తీర్థ జలములు కూడా ఎప్పటికీ అవి పాచిపోవు. అలానే నీటిని పాచిపోయినవిగా ఎప్పుడూ కూడా భావించకూడదు మనం. అవి ఎప్పటికీ నిత్య నూతనములే. నీరు మనం గంగా నుంచి కాశీ నుంచి గంగ తెచ్చుకుంటాం. అవును సార్. మన ప్రయాణమే 24 గంటలు పడుతుంది. అవును గురుగారు. అందుకని నీటిని ఎప్పుడు కూడా పాచినవిగా భావించవద్దు. నీటిని ఎప్పుడు కూడా భావించకూడదు వీటిని. అదేవిధంగా వస్త్రము, యజ్ఞోపవీతము మరియు భగవంతునికి అర్పించేటటువంటివి అలంకరించినటువంటివి స్వర్ణ ఆభరణాలు, రత్నాలు ఇట్లాంటివి ఏవైనా సరే అవి కూడా పాచిపోయిన వాటితో సమానము కాదు. అవి నిత్య నూతనములే. వీటికి కూడా ఆ నిర్మాల్య దోషం అనేది ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. అయితే ఇంకా కొన్ని చెప్పబడ్డాయి. తోటమాలి, పూల వర్తకులు, పూల వ్యాపారం చేసేవాళ్ళు, లేదా మాలకారుని ఇంట్లో కానీ, అంటే పూలు మాల కట్టేటటువంటి వారు ఉంటారు. అటువంటి ఆ మాల కట్టే వారి ఇంటిలో ఉంచబడినటువంటి పుష్పాలు కూడా వాటికి కూడా పాచిపోయిన దోషము ఉండదు. తోటమాలి ఇచ్చినటువంటిది కానివ్వండి, అదేవిధంగా పూల వర్తకుడి నుంచి తీసుకున్నటువంటివి కానివ్వండి, అదేవిధంగా మాలకారుని నుంచి కూడా పూల మాలలు కట్టేటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పుష్పాలు కానీ ఎప్పటికీ కూడా పాచిపోయిన దోషం వాటికి ఆపాదించబడదు. అయితే దవనము అనేటటువంటి ఒక తులసి మొక్క అంటే అది ఒక మొక్క. తులసి దవనము అనేటటువంటిది అది సువాసన వస్తుందేమో. ఇది శ్రీ విష్ణు భగవానునికి చాలా ప్రీతికరమైనటువంటిది, అత్యంత ప్రీతికరమైనటువంటిది కూడా ఆయనకి ఇది. ఈ దవనం అనేటువంటిది ఎంతో ఇష్టమైంది. ఈ దవనముతో కట్టినటువంటి తయారు చేసినటువంటి మాల ఏదైతే ఉందో, ఈ పుష్పాలతో మాల కట్టినటువంటిది, అటువంటి మాల మాత్రం ఎండిపోయినా కానీ ఎప్పటికీ అది పవిత్రమైనదిగా స్వీకరించవచ్చు. ధవనం అనేది ఎండిపోయినా సరే
అది చక్కగా స్వీకరించవచ్చు. ఇది భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఇది మనకి స్కాంద పురాణంలో చెప్పబడినది. ఓహో, స్కాంద పురాణంలో మనకి దీని ప్రస్తావన ఉన్నది. కాబట్టి అటువంటి దమనాన్ని తో మాల కట్టినటువంటి మాలని ఎప్పటికీ కూడా అది వాడవచ్చు, నిత్య పూజకి వాడవచ్చు. అది ఎప్పుడు నిత్య నూతనమే, అది వెండిందైనా కూడా. మరి సార్, మానసిక పుష్పం అనేది ఒకటి సందర్భం ఉంది. మానసిక పుష్పం అంటే ఏంటి సార్? లేకపోతే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక తోటమాలి కానీ అంటే వర్తకులు వాడదు ఈ సేకరించిన పుష్పం, అలాగే ఏంటంటే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం మంత్రం చదివి మంత్రసహితంగా పువ్వులు సేకరించాలి అని చెప్పి, అలా సేకరించిన పుష్పం దీంట్లో ఏది శ్రేష్టం? అన్ని పుష్పముల కంటే మానసిక పుష్పము శ్రేష్టమైందని చెప్పబడుతున్నది. మానసిక పుష్పము అంటే మనస్సు ద్వారా భావించబడినటువంటిది ఇదే పుష్పం, వేరే ప్రత్యేకమైనటువంటిది ఏది కాదు. అంటే మనసు లగ్నము చేసి చక్కగా మానసికంగా మనస్సు ద్వారా భావింపడేటువంటి రచించేటటువంటి పుష్పమే మానసిక పుష్పం అంటారు. అయితే ఇది శ్రీ నారద మహర్షి చెప్పినటువంటి మాట. ఈ శ్రేష్టమైనటువంటిదని. అయితే మనకి వేల కోట్ల సంఖ్యలో బాహ్యంగా మనకి ఎన్నో పుష్పాలు దొరుకుతూ ఉంటాయి, లభిస్తూ ఉంటాయి పుష్పాలు. అట్లా ఆ లభించిన పుష్పాలన్నీ కూడా సమర్పించినట్లయితే ఎటువంటి ఎంత పుణ్యఫలమైతే వస్తుందో అట్టి పుణ్యఫలముకు అంతకు సమానంగా ఏమాత్రము కించిత్ కూడా తక్కువ లేకుండా ఈ మానసిక పుష్పమని మనసుతో చేసినటువంటి ఈ పుష్పానికి అంత ఫలితమే లభిస్తుందని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది ఈ సంవత్సరం. ఇది దేవరాజుకు ఇంద్రునికి నారద మునీంద్రులు చెప్పినటువంటి మాట. ఇంద్రుడికి నారద మునీంద్రులు గారు చెప్పారు. అవును. ఇంకా అంటే మానసిక పుష్పమే ఉత్తమోత్తమైనది కూడా. ఓకే. అంటే మనస్సు లేకుండా మనం ఏ పుష్పాన్ని భగవంతుడికి సమర్పించినా అది నిష్ప్రయోజనమే. అవునండి. అందుకని అన్నిటికంటే ప్రధానమైనది మానసిక పుష్పం, అది సమర్పించమంటే. అందుకని మామూలు పుష్పములతో పోల్చుకొని మనము మానసిక పుష్పము పాచిని అని కానీ నిర్మాల్యం అని కానీ ఇత్యాది దోషములు మానసిక పుష్పానికి అంటవు. కాబట్టి మానసిక పుష్పం చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. మనసు లగ్నం చేసి మనసుతో భావింపడేటటువంటిది, అది శ్రేష్టమైనటువంటి. అసలు తీర్థం అనేది కూడా పూజలో చాలా ప్రాధాన్యతను వహిస్తుంది. అసలు తీర్థాలు ఇన్ని రకాలు, తీర్థ ప్రాసన ఫలం అంటే ఏంటి? అంటే తీర్థగ్రహణ మంత్రం లాంటివి ఏమైనా ఉంటాయా గురుగారు? దాని మీద సవివరంగా తెలియజేస్తారా? విష్ణోహో పాదోదకం పీతం కోటి హత్యాఘనాశనం అని శ్లోకం చెప్పబడి ఉంది. అంటే విష్ణు పాదోదకం అంటే సాలగ్రామ తీర్థం. సాలగ్రామ తీర్థాన్ని పానము చేసినట్లయితే ఎవరైనా కానీ కోటి హత్యల వలన కలుగునటువంటి పాతకం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నశించిపోతాయి. సాలగ్రామ తీర్థ బిందువు గనక నేల మీద పడినట్లయినట్లే 8 రెట్ల పాతకం కూడా వాటిల్లుతుంది. అందువల్ల తీర్థగ్రహణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భక్తితో తీసుకోవాలి. అందుకని విష్ణు పాదోదకం పీతం కోటి హత్య అఘనాశనం. కోటి హత్యలు చేస్తే ఏ కర్మ అయితే చుట్టుకుంటుందో అటువంటివన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆ తీసుకునే విధానంలో కూడా మళ్ళీ ఇంకోటి కూడా ఉన్నది. ఒక్క బిందువు తీసుకునే సమయంలో కింద పడినట్లయితే సాలగ్రామ తీర్థం అది 8 రెట్ల పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. అది అందుకే సాలగ్రామ తీర్థ మహాత్మ్యంలో సాలగ్రామ శిలావారి పాపహరి విశేషత ఆ జన్మ కృత పాపానం ప్రాయశ్చిత్తం దినే అని చెప్పబడి ఉంది. అంటే సాలగ్రామ తీర్థం వచ్చేసరికల్లా విశేషముగా మనకి సకల పాపములను నశిస్తుంది. సాలగ్రామ తీర్థం వచ్చేసరికల్లా తీసుకున్నట్టయితే జన్మ మొదలుకొని ప్రతిదినము చేసినటువంటి పాతకములన్నింటినీ కూడా అది తీసుకుంటే ఆ తీర్థముతో ప్రాయశ్చిత్త రూపంగా ఉంటుందంటున్నాడు. ఏ రోజుకి ఆ రోజే చక్కగా. అందువల్ల ఎంతో విశిష్టత ఉన్నది ఈ సాలగ్రామ తీర్థానికి. చక్కగా దేవాలయంలోకి
భక్తులు మనం వాళ్ళందరూ కూడా వెళ్ళినట్లయితే హడావుడి పడకుండా కొన్ని చోట్ల క్యూలో కూడా ఉంటూ ఉంటాయి. అవునండి. అందుకని హడావుడి పడి తొందరగా భగవంతుడిది నాకే దక్కాలని భావంతో ఇట్లా ఒకరి మీద ఒకరు చేయబట్టి అందుకోవటం, అది తీసుకోవటం, అది కింద పడిపోవటం జరుగుతుంది. ఏమి అవసరం లేదు. భగవంతుడి నిదానంగా 1 గంట ఆలస్యం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకొని స్వీకరించినట్లయితే జన్మతః జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరిస్తాయని చెప్పి చెప్పబడుతూ ఉన్నది మనకంతా కూడా. తప్పనిసరిగా మీరు చెప్పినట్టే సాలగ్రామ తీర్థం తీసుకుంటే ఉండే ఫలితాన్ని మీరు చెప్పారు. ఆ సాలగ్రామ తీర్థం తీసుకునే ముందర అన్ని దేవాలయాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఆ చక్కటి శ్లోకం మీరు ఇప్పుడే చదువు శ్లోకం ఒకసారి వివరించండి. సాలగ్రామ శిలావారి పాపహరి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. తప్పనిసరిగా అది మంచి ఇది ఉండిందండి. దాని భావం కూడా చాలా మంచి భావం. తప్పనిసరిగా జాగ్రత్తగా నిండే తీర్థాన్ని అంటే ఏమాత్రం కింద పడకుండా హరీబరీగా తీసుకోకుండా చక్కగా తీసుకుని స్వామి మీద మనసు లగ్నం చేయాలనేది దాంట్లో ఉన్నది. అట్లా తీర్థగ్రహణ మంత్రం, గ్రహణ మంత్రం అది దానికి చెప్పినటువంటి మహత్యం. తీర్థగ్రహణ మంత్రం వచ్చేసరికల్లా అది విశేషంగా అది కూడా చెప్పబడింది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వ పాపక్షయకరం, విష్ణు అయితే విష్ణు, శివ అయితే శివ, పాదోదకం పావనం, అలా కూడా అనవచ్చు, అలా కూడా అనొచ్చు, కూడా అనొచ్చు. రెండు ఉన్నాయి. అంటే ఈ శ్లోకాన్ని పఠిస్తూ భగవత్ని తీర్థాన్ని 3 సార్లుగా తీసుకోమని చెప్పబడుతున్నాయి. 3 సార్లుగా తీసుకోవాలి. 3 సార్లుగా అంటే ఇందాక మనము తీసుకుంటే ఉండే ఆ సాలగ్రామ శిలావర అనేటటువంటిది ఆ మహత్యానికి దాంట్లో ఉన్నది చెప్పుకుంటూ వచ్చాం. గ్రహణానికి మనం ఈ మంత్రాన్ని పఠిస్తూ తీసుకోవాలి. అయితే ఈ తీర్థమును 3 సార్లుగా తీసుకోవాలి. 3 సార్లుగా విడివిడిగా. అది ఏ విధంగా తీసుకోవాలో వాటికి ఉన్నటువంటి విశేషతలు కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాయి. అవి ఎట్లా అంటే ఈ శ్లోకాన్ని పఠిస్తూ 3 సార్లు కూడా మొదట తీసుకోవాలి. మొట్టమొదటిసారి తీసుకుని తీర్థాన్ని స్వీకరించేటప్పుడు శరీర శుద్ధి కొరకు తీసుకుంటాం, శరీర శుద్ధి కోసం. ఓకే. రెండవసారి తీసుకునేటప్పుడు ఉన్నటువంటిది పాపనాశనముల కొరకు వర్తిస్తుంది. ఓకే. మూడవసారి తీసుకునేటటువంటి మోక్షానికి సిద్ధిస్తుంది, మోక్షం కొరకు మోక్ష సిద్ధి. అది కాబట్టి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటటువంటి 3 తాపములు శాంతించటం కొరకే మనం ఈ దేవతా తీర్థాన్ని 3 సార్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 3 సార్లుగా తీసుకోవాలి తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. సరే గురుగారు, మరి తీర్థం తీసుకున్న తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే తీసుకుంటారు, ఇలా తక్కువ తలకి రాసుకోవడం. అలా శిరోధారణ చేయొచ్చా? దానికి ఏమైనా విధానం ఉందా? అసలు ఏంటది? భగవత్పాదములు కడిగినటువంటి నీటి అభిషేకాన్ని మాత్రం శిరస్సును మాత్రం చల్లుకోవచ్చు. శిరస్సును చల్లుకోవచ్చు. ప్రత్యేకంగా ఇలా తీసుకొని ఇలా రాసుకోకూడదు. ఓకే. అదే అలా చేయకూడదు. అది అందుకని మనకి ఈ శిరోధారణ చేసేటప్పుడు కూడా నీళ్లు చల్లుకునేటప్పుడు కూడా దానికి కూడా ఒక శ్లోకం చెప్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని ఇందాక చెప్పుకున్నాం. ఆ శ్లోకాన్ని కూడా పఠిస్తూ మనము ఆ నీటిని చల్లుకోవాలి. చల్లుకున్నట్లయితే మనకు ఆరోగ్యపరంగా కానీ ఉషస్సు, యశస్సు, తేజస్సు అన్నీ కలిగితే చక్కగా పుష్టిగా ఉంది. నిత్యం సంతోషంగానే ఎటువంటి మానసిక ఇతిబాధలు లేకుండా ఉంటాయి. ఆ విధంగానే శరణం ధరించవలనే కానీ ఇందాక మీరు అన్నట్లుగా ఇలా అనుకోవటం కానీ అలా రాసుకోవటం కానీ ఈ పరంగా మాత్రం చేయకూడదు. అది ఎప్పుడు కూడా తీర్థగ్రహణ తీసుకునేటప్పుడు ఈ రెంటిప్పని తాకుండా చక్కగా తీసుకోవాలి. సార్, మరి కొంతమంది శంఖతీర్థం అనే అలా ఇస్తూ ఉంటారు. అసలు శంఖతీర్థం అంటే ఏంటి? దానికి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? దాని ప్రాసెస్ ఏమిటి? శంఖతీర్థ స్వీకరణ అంటే చతుర్గుణీకృత వస్త్రే పాణ్యం నిధాయతే నాథో అంటే శంఖతీర్థం శిరసి ధారయేత్ అని చెప్పబడింది. ఓకే. అంటే శంకునికి పూజాది కూడా అర్చన చేసిన తర్వాత ఆ శంకులో ఉన్నటువంటి తీర్థాన్ని, జలాన్ని అంటే తీసుకోవటానికి మనము 4 వస్త్రం అంటే మనకి ఒక వస్త్రానికి పైన ఉన్నటువంటి వస్త్రానికి 4 చెంగులు కలిపి ఎడమ వైపు వేసుకొని 4 చెంగులు కూడా కలిపి ఆ చేతి కింద చేతి మీద వస్త్రం 4 చెంగులు పెట్టి పైన కుడి చేతిని ఈ విధంగా సమర్పించి ఈ విధంగా మనము
స్వీకరించాలి. ఓకే 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 అదే అదే వస్త్రము ఈ చేతిలో ఉండి ఈ చేతి పైన వస్త్రం ఉండాలి, 4 చెంగులు ఉండాలి. అలాగే గురుగారు ఉండి పైన ఇది తీసుకుని అలా స్వీకరించాలి, ఈ విధంగా స్వీకరించాలి. ఓకే. దానికి శంఖ మధ్యే స్థితం తోయం భ్రామితం కేశవోపరి అని శ్లోకంతో దీన్ని తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని శిరస్సును ధారించాలి, పఠిస్తూ శంఖతీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవాలి. తీసుకోవాలి, ఇలా తీసుకొని చల్లుకోవాలి. అది శంఖతీర్థం తాగటానికి కాదు, చల్లుకోవటానికి. తాగడానికి స్వీకరించడానికి కాదు. దేవతార్చనలో ఉండి చేసేటటువంటి శంఖతీర్థాన్ని మాత్రం చల్లుకోవటానికి. అట్లనే శంఖం మధ్యన ఉండున్నది కేశవ ప్రదక్షిణ చేసి ఈ శంఖతీర్థమును శరీరము స్పృశించినంత చేత 10,000 బ్రహ్మహత్యా దోషాలన్నీ కూడా కలిగినటువంటి పాతకాలన్నీ కూడా నశించిపోతాయని చెప్తుంది ఈ శంఖతీర్థం వల్ల. అవన్నీ కూడా దహించి వేస్తాయని చెప్తున్నాడు. అంటే పూజ ముగించిన తర్వాత ఆ పై మంత్రాన్ని పఠిస్తూ శంఖతీర్థాన్ని శిరస్సును చల్లుకోవాలి. అలా చల్లుకున్నట్లయితే అటువంటి బ్రహ్మ హత్యాది వలన వచ్చినట్టు పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పి మనకి చెప్పబడుతూ ఉంది. ఓకే 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 గురుగారు, దీంట్లో రైట్ శంఖతీర్థ స్వీకరణ గురించి కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు చాలామంది ప్రేక్షకులు కూడా చాలామంది ఏంటంటే ఆసక్తికరంగా తొలగిస్తూ ఉండే. సో సార్, అయితే తీర్థం ఎలా తీసుకోవాలి? కుడి చేతితో వేస్తారు కానీ ఎలా తీసుకోవాలి, ఎట్లా చేయాలి? ఒకసారి వేస్తారు, 2-3 సార్లు వేస్తారు, దాన్ని అన్ని చూస్తూ ఉంటాం కదా సార్. దాని ప్రాసెస్ విధానాలు ఏంటంటే? పైత్ర్యం మూలే ప్రదేశిన్య కనిష్టాయం ప్రజాపతే. అంటే మనము తీర్థము తీసుకునేటప్పుడు మూలము అనగా తర్జని అంగుష్ట్యాలు, దీన్ని తర్జని అని దీన్ని అంగుష్టం అని చెప్తూ తర్జని అంటారు దీన్ని. అంటే మనకి ఇటు నుంచి తీర్థాన్ని పంపించేటటువంటి దాన్ని పితృతీర్థము అని పిలువబడుతూ ఉంటుంది. ఓహోహోహో, ఓకే ఓకే. బొటన వేలుతో తర్జని మధ్యలో చూపుడు వేలు నుంచి. ఓకే. అందుకే మనం ఇవి ఎక్కువగా పితృదేవతలకు సంబంధించినటువంటి తీర్థాన్ని ఈ విధంగా వదులుతూ ఉంటాం. ఓకే ఓకే. తర్పణ వాటిలో వస్తూ ఉంటాయి మన పితృకార్యాల్లో. అట్లానే బ్రహ్మ్యామంగుష్టమూల స్థిత తీర్థము దైవం కరాగ్రత. అంటే కనిష్ఠికా మూలమునందు మనకి ప్రజాపతి అంటే కనిష్ఠిక, ఇక్కడి నుంచి తీర్థం లేదా కాయతీర్థం అని కూడా అంటారు దీన్ని. కనిష్ఠికా అంటే కనిష్ఠికా తీర్థం అంటే ఇది కనిష్ఠికా తీర్థం. దీనికి వచ్చేసరికల్లా దీన్ని ఋషి తీర్థం అంటాం. అంటే ఋషి తీర్థం అనగా ఈ చేతులు దీని కనిష్టం చివరి చేతుల మీదుగా జాతి పడ్డం. ఓహో, చివరి చివరి చేతుల మీదుగా వీటి మీదుగా. ఓకే ఓకే. అంగుష్ట మూలమున బ్రహ్మతీర్థం ఉంటుంది. బ్రహ్మతీర్థం ఓకే. ఇక్కడ కరాగ్రం అనగా చూపుడు వేలు. ఈ చూపుడు వేలు, ఈ చిటికిన వేలు, ఈ చిటికిన వేలుకి ఇటు నుంచి పారేటటువంటిది. ఓహోహో, ఓకే ఓకే ఓకే. ఇటు నుంచి పారేటటువంటి ఇటు నుంచి వదులుతాం. ఇలాగా ఏమిటి అది పంచిపోదా. ఓకే. అంటే దేవతా తీర్థం అంటారు దీన్ని. ఓహోహో, ఈ ఏళ్ళ మీదుగా వదిలిపెట్టడం. అట్లానే వేళ్ల గనుపుల నుండి వచ్చేటటువంటిది ఋషి తీర్థం అని చెప్పబడుతుంది. అంటే ఈ గనుపులు ఉంటాయి, ఈ గనుపుల మీదుగా వదిలిపెట్టేటటువంటిది తీర్థాన్ని ఋషి తీర్థం అంటారు. ఋషి తీర్థం గనుపుల సందుల్లో నుంచి వచ్చేటటువంటిది. అయితే దక్షిణ కుడి హస్త మధ్య భాగం నుంచి అగ్నితీర్థం అని ఈ చేతిలో ఉంటుంది. ఈ ఎడమ మధ్య భాగం ఉన్నటువంటి సోమతీర్థం అని చెప్పి ఉంటుంది. ఓకే. వీంట్లో ఎడమ చేతిలో ఎడమవైపు దక్షిణ కుడి హస్తం మధ్య భాగం, దక్షిణ కుడి హస్తం అగ్నితీర్థము. ఎడమ హస్త మధ్య భాగంలో వచ్చేరకం సోమతీర్థం. ఓకే ఓకే. అందుకని పితృతర్పణానికి ఉపయోగించేదాన్ని పితృతీర్థము అంటారు. తీర్థంలో రకాలు అడిగారు కదా. అవునండి, అవును అవును. అందుకని పితృతర్పణానికి మనం ఈ విధంగా వదులుతాం. అవును అవును. ఋషి తర్పణమునకు అంటే ప్రజాపతి, ఋషి తర్పణానికి వదులుతుంటే ఋషి తీర్థము అని పిలువబడుతుంది. ఓకే ఓకే. అలానే దేవతా తర్పణానికి వదిలేటువంటి దేవతీర్థము అని చెప్పబడుతూ ఉన్నది గురుగారు. అట్లానే అగ్నితీర్థ స్థానం నందు అనగా కుడి అరచేతిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని అస్తమనందలి ఆయా తీర్థముల ద్వారా మనం తత్సంబంధమైనటువంటి తర్పణమునకు విడుస్తూ ఉంటాం మనం.
ఇవి ఆయా కార్యక్రమాలు సందర్భంలో వచ్చినప్పుడు ఆయా విధముగా తీర్థాన్ని వదులుతుంటాయి. ఓకే, అంతే కదా, అదే అదే. అందుకు ఈ విధంగా మనకు తీర్థములో ఉన్నటువంటి రకాలు, వాటి విధి విధానాలు కూడా మనకి చెప్పబడ్డాయి. తీర్థాలు ఎలాగ తీసుకోవాలి, అసలు ఎన్ని రకాల తీర్థాలు ఉంటాయి, పితృతీర్థం అంటే ఏంటి, అలాగేంటంటే అగ్ని తీర్థం అంటే ఏంటి అనే దాని గురించి కూడా గురుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే ఏంటంటే మానసిక పుష్పం అంటే ఏంటో కూడా మీరు ఇప్పటికే వినున్నారు. మానసిక పుష్పం అంటే మనసా వాచ కర్మణ, ఆ భగవంతుణ్ణి వేడితే దాన్ని మించిన ప్రాశస్యం లేదు అంటూ కూడా గురుగారు చెప్పడం జరిగింది. సో మరి ఇది ఈవేళటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మన హైందవ సాంప్రదాయం గురించి, అలాగే ఏంటంటే సనాతన సాంప్రదాయం గురించి, పూజా విధి విధానాల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. ఇది ఈవేళటి ఎపిసోడ్. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో కలుసుకుందాం. తప్పనిసరిగా చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇష్టం.